మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామకృష్ణాపూర్ రవీంద్రఖని రైల్వే స్టేషన్లో బీజేపీ నాయకులు బీజేపీ ఆవిర్భావ వారోత్సవాల్లో భాగంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు ధన్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం అశోక్, పెద్దపల్లి పురుషోత్తం, డివి దీక్షితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు రైల్వే స్టేషన్లోని పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం దుర్గం అశోక్ మాట్లాడుతూ భారత జనతా పార్టీ దేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన పార్టీ అని 45వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. 11 సంవత్సరాల బీజేపీ పాలనలో నరేంద్ర మోడీ నాయకత్వంలో పేదల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గడ్డం సంపత్, కళాధర్ రెడ్డి, సంతోష్, రామ్ నాయక్, ఎల్లేష్, శెట్టి రమేష్, లక్ష్మణ్, కేదారి, మేకల మల్లేష్, మహిళా నాయకురాళ్లు తోట పద్మ, జంగం జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు రైతులకు సబ్సిడీ కావచ్చు, 6,000 రూపాయలు రైతులకు ఇవ్వడం కావచ్చు, మరి ఇంకా ఎన్నో రకాలుగా ఉద్యోగాల కల్పనే కావచ్చు, నిరుద్యోగులకు స్టార్టప్ ఇండియా అని అవకాశాలు కావచ్చు, స్కిల్ ఇండియా కావచ్చు, మరి భారతదేశ యువత ఫిట్ ఇండియా ఉండడానికి వారికి సంబంధించిన వ్యవస్థ కావచ్చు, ఇలా రకరకాలుగా భారతదేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవడానికి పనిచేస్తుంది. ఇది దేశ సేవకే పనిచేస్తుంది, కానీ ఇది కుటుంబ వ్యవస్థ కోసం పనిచేయదు. నా కుటుంబంలో నా కొడుకు తర్వాత నా మనవడు తర్వాత వీళ్ళు అని అనకుండా వేరే పార్టీలు అంటుంటాయి. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సిద్ధాంతం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సిద్ధాంతం. మరి ఈ కుటుంబ సిద్ధాంతాలు కాకుండా సామాజిక న్యాయం పాటిస్తూ, సామాజిక న్యాయం అన్ని వర్గాల వారికి భారతదేశ రాష్ట్రపతిని ఎస్టీని వేసింది, ఎస్సీని వేసింది, ఒక ముస్లిం మైనార్టీని వేసింది. అన్ని సామాజిక వర్గాల గురించి ఆలోచిస్తూ, మరి అదేవిధంగా మన భారతదేశంలో ఎన్నో వేల కిలోమీటర్ల ఈ 11 సంవత్సరాల కాలంలో కొన్ని వేల కిలోమీటర్ల రహదారులను నిర్మించింది, కొత్త రైల్వే స్టేషన్లు నిర్మించింది, కొత్త విమానాశ్రయాలను మరి ఏర్పాటు చేస్తుంది. మన జిల్లాలో ఆదిలాబాద్ జిల్లా ఎయిర్పోర్ట్ కూడా మరి కేంద్రం ఓకే అని చెప్పింది మొన్నటికి మొన్న. కాబట్టి ఈ భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా దేశం కోసం పనిచేస్తుంది, కానీ వ్యక్తిగతంగా ఏ పని చేయదు. అదే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా మాకేదో పదవి వస్తుంది, మాకేదో పైసలు వస్తాయని కూడా పనిచేయకుండా ఓన్లీ దేశ సేవకే, దేశ అభివృద్ధి కోసమే ఎలాంటి పదవి రాకున్నా కానీ దానికి ముందుంటుందని మేము గర్వంగా చెప్పుకుంటాం. రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 14-16 నెలల్లోనే అధికారంలోకి వచ్చే ముందు ఎన్నో అలివికారి హామీలు ఇచ్చింది. ఆ హామీలన్నీ బూటకపు హామీలని ప్రజలకు అర్థమైంది. దీంట్లో భాగంగా మొన్న ఎమ్మెల్సీలో గెలిపించడం జరిగింది. అలాగే 10 సంవత్సరాల పాలనలో టీఆర్ఎస్ కూడా ఎన్నో రకాల హామీలు ఇచ్చి వారి ప్రజలను వంచింది. ఆ ప్రజలు కూడా దాన్ని తరిమి కొట్టి భూస్థాపితం చేశారు. ఇక రాబోయే రోజుల్లో తెలంగాణలో ఉండేది ఓన్లీ ఒక భారతీయ జనతా పార్టీ. కాబట్టి భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి కోసమే పనిచేస్తుంది, దేశ సేవకే పనిచేస్తుంది, దేశ భద్రతకే పనిచేస్తుంది, దేశంలో ఉన్న ప్రజలందరి కోసం పనిచేస్తుందని చెప్పి గట్టిగా నమ్ముతున్నారు తెలంగాణ ప్రజలు. ఇన్ని రోజుల వరకు మేము ఎందుకు ఇవ్వలేదామా అధికారం, తెలంగాణలో మేము ఎందుకు ఇవ్వలేమా అని చెప్పి ఆలోచన కూడా చేస్తున్నది. ఎందుకంటే మరి ఈ అభివృద్ధి చేసే పార్టీకి మనం ఈసారి పట్టం కడదామని చెప్పి ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి